ఇక్కడ మీరు చూసిన క్షేత్రము త్రిపురాంతక మహాక్షేత్రము, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలము త్రిపురాంతకం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప బాలా అమ్మవారు. ఇక్కడ త్రిపురాసుర రాక్షస సంహారం చేసి అమ్మవారు చితగిగుండంలో స్వయంగా వెలసి ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి రూపము ఆకారం ఉండదు, నిరాకారంగా బీజాక్షరాలు కలిగి ఉంటారు అమ్మవారు. ఇక్కడ ఆశంకరాచార్యుల వారు దక్షిణ కాశీ చేసినప్పుడు ఈ త్రిపురాంతకాన్ని సందర్శించి ఈ యొక్క లలితా సహస్రం యొక్క రాశారు. ఈ లలితా సహస్రానికి మొత్తం అర్థం కూడా త్రిపురాంతక క్షేత్రంలోనే ఉంటుంది. మనం దిగిన బావినే చిత్తగ్నిగుండము అంటారు. 9 మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారికి రూపం ఆకారం లేదు కాబట్టి ముందుని అమ్మవారిని స్థాపన చేశారు, అలంకార రూపంగా ఆశంకరు ప్రతిష్టాపన చేశారు. మొట్టమొదట ఈ త్రిపురాంతక మహాక్షేత్రంలో శ్రీచక్ర స్థాపన ప్రతిష్ఠ చేశారు ఆశంకరాచార్యులతోటి. తర్వాత 18 పీఠాల్లో ఆయనే స్థాపన చేశారు. ఇక్కడ కదంబవన వాసిని అంటారు ఈ అమ్మవారిని. ఈ మనకు కనిపించే చెరువు ఒకప్పుడు కదంబవనము. ఆ కదంబవనంలో అమ్మవారు స్వయంగా పుట్టారు కాబట్టి కదంబవన వాసిని అంటారు. ఈ కదంబ వృక్షాలు ఈ త్రిపురాంతక క్షేత్రంలో మరియు కాశీలో మాత్రమే ఉంటాయి. అవి మనకు ఆశ్వీజ మాసంలో విడిగా పూలు వస్తాయి. మనకి భగవంతునికి మాల వేయాలంటే మనం దారంతో కానీ ఏదో ఒక దాంతో మనం పూలకు మాల కట్టేసి భగవంతుని మాల వేస్తాము. అలా కాకుండా తీగ వచ్చి తీగ మనకు కదంబ కుసుమప్రియ కిజక పీఠం వచ్చేసి దాని 9 రంగుల కుసుమం వస్తుంది. అమ్మవారు మాల కట్టే పని లేకుండా మనం మాలతో అమ్మవారికి అలంకారం చేస్తాము. ఇక్కడ ధ్వజస్తంభం కానీ వాహనం కానీ ఉండదండి. ఇక్కడ ఎదురుగా చిన్నమస్తాదేవి కొలువు ఉంటుంది. ఎందుకంటే ఆదిపరాశక్తి కాబట్టి లోపల అమ్మవారిని ఆమె బరాయిస్తూ ఉంటుంది చిన్నమస్తాదేవి. ఇక్కడ శాక్తేయము ఆగము 2 ఉంటాయి. నవరాత్రుల్లో మొట్టమొదటి ద్వారం బాలాత్రిపుర సుందరి. మనం ఇంట్లో కలిసి పెట్టుకున్నా కూడా ముందు బాలని ఆవాహన చేస్తాము. నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారికి విశేషంగా కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఆ 9 రోజులు కూడా 9 మంది బాలను కూర్చోబెట్టేసి ఆవాహన చేసి బాల పూజ చేస్తాము. ఆఖరి రోజున కూష్మాండ బలి, అంటే ఇంతకుముందు మహిషాసురుని దున్నపోతుని బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు నిషేధం కాబట్టి మనం అమ్మవారిని శాంతింపజేయడం కోసము కుంభం పోసేసి కూష్మాండ బలితోటి అమ్మవారిని శాంతింపజేయడం జరుగుతుంది.